Hi friends, so this is RK and welcome to my channel. So ప్రస్తుతానికి మార్నింగ్ 5 o'clock. సో ఇంకా పూర్తిగా తెలవలేదు. మామూలుగా నేను ఈ టైంకి పడుకుంటాను, ఎందుకంటే నైట్ అంతా జాబ్ చేసి వచ్చి ఈ టైంకి పడుకుంటాను. కానీ రాత్రి తొందరగా పడుకొని, అంటే హనుమాన్ సినిమా చూసి వచ్చి తొందరగా పడుకొని ఇప్పుడు లేచి ఇప్పుడు 5:20కి మార్నింగ్ 5:20కి గుంటూరు కారం సినిమాకి వెళ్తున్నాం. సో నేను మా వైఫ్ కలిసి, నాకు తెలిసి మా వైఫ్ ఫస్ట్ టైం, తను కూడా లైఫ్లో ఎప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళలేదు. నేను మార్నింగ్ 8 o'clock షోకి వెళ్ళా, మిడ్ నైట్ 1 o'clock షోకి వెళ్ళాను, కానీ ఇంత ఎర్లీ మార్నింగ్ 5 o'clock షో అనేది ఇంతవరకు వెళ్ళలేదు. సో నిన్ననేమో సినిమాకి మాకు అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మెట్రోలో వెళ్ళిపోయాము. ఈరోజు మాత్రం ఓన్ కార్లోనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే ఈ టైంలో ఎట్లా ట్రాఫిక్ ఉండదు. మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాను. అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఐఎమ్ ఫ్లయింగ్ టు ఢిల్లీ నుంచి అజర్బైజాన్ ఇవన్నీ వెళ్తున్నాం కాబట్టి, సో అందుకని ఈరోజే వెంటనే బుక్ చేసేసుకున్నాను అనమాట. సో ఇది, సో ఇప్పుడు మేము గుంటూరు కారం సినిమాకి వెళ్తున్నాం. వెళ్ళి ఆ సినిమా ఎలా అనిపించింది అనేది చెప్తాను. ఆల్రెడీ హనుమాన్ సినిమా వెళ్ళి దాని రివ్యూ ఇవ్వడం జరిగింది. మాకైతే సూపర్గా నచ్చింది. హనుమాన్ ఈజ్ డెఫినెట్లీ ద ఫస్ట్ సంక్రాంతి విన్నర్. సో గుంటూరు కారం సెకండ్ సంక్రాంతి విన్నర్ అవుతుందా లేదనేది చూద్దాం. స్టే ట్యూన్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను మా వైఫ్ కలిసి గుంటూరు కారం సినిమా చూసేసి వస్తున్నాం. మార్నింగ్ 8:20 అవుతుంది. 5:20కి వెళ్ళాము. 5:20కి మూవీ అయితే 5 o'clock వెళ్ళాము, 8:20కి వస్తున్నాము. అంటే దాదాపు 2.5 గంటల పైనే సినిమా ఇది. ఫస్ట్ టైం నా లైఫ్లో 5 o'clock షోకి వెళ్ళడం. 8 o'clock షోకి వెళ్ళాము, 10 o'clock షోకి వెళ్ళాం, కానీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock షో వెళ్ళడం ఫస్ట్ టైం. దట్ ఈస్ ప్యూర్లీ ద క్రెడిట్ గోస్ టు మహేష్ బాబు, ఎందుకంటే మహేష్ బాబు సినిమా కాబట్టి ఫస్ట్ షోనే వెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇంకొక 2 గంటల్లో నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో సంక్రాంతికి మళ్ళీ నేను సినిమాలు ఇక్కడ మిస్ అయిపోతాను కాబట్టి అని చెప్పేసి, సో నాకు సినిమాలంటే ఉన్న ఇష్టంతో, ఆ ప్రేమతోటి ఖచ్చితంగా సంక్రాంతి సినిమా మిస్ అవ్వద్దని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ షో బుక్ చేసుకొని మధ్యాహ్నం నేను ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. సో అన్నిటికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, విషింగ్ ఆల్ మై వ్యూవర్స్ ఏ వెరీ వెరీ హ్యాపీ మకర సంక్రాంతి. సో సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ. సో సంక్రాంతి సినిమా ఆల్రెడీ నిన్న రాత్రి మేము హనుమాన్ సినిమాకి వెళ్ళడం జరిగింది. సో లక్కీలీ హనుమాన్ సినిమాని వాళ్ళు ఒక రోజు ముందే సాయంత్రమే రిలీజ్ చేయడం వల్ల సో ఒక స్పేస్ అనేది ఏర్పడింది. సో మాకు ఈజీగా చూడటానికి అవకాశం దొరికింది. అండ్ దెన్ ఎర్లీ మార్నింగే గుంటూరు కారం సినిమా చూడడం జరిగింది. సో దీని సినిమా రివ్యూ ఏంటనేది ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా చెప్తాను. ప్రస్తుతానికి డ్రైవింగ్లో ఉన్నాను కాబట్టి డ్రైవింగ్ పైన ఫోకస్ చేస్తాను. టేక్ కేర్. సో మా ఇంటికి రాగానే ఇట్లా మా బ్రౌనీ గాడు, స్నూపీ, స్వీటీ ఇవన్నీ ఇలా మాకు వెల్కమ్ చేస్తాయి అన్నమాట. మా బ్రౌనీ గాడు ఎట్లా అంటే ఒక 10 నిమిషాల గ్యాప్ వచ్చినా సరే మళ్ళీ అదేదో సంవత్సరాల తర్వాత కలిసినట్టు చేస్తుంటాడు. సో వాటితో పాటు ఇది స్వీటీ, స్నూపీ వీళ్ళందరూ కూడా వాటిని ఫాలో అవుతూ ఉంటారు. సో చూసారు కదా ఎలా ఎగురుతున్నాడు అనేది. అదొక 1 month గ్యాప్ తర్వాత వచ్చినా అంతే, 10 నిమిషాలు ఒక బయటికి వెళ్ళేసి వచ్చినా అంతే. ఈ బ్రౌనీ గాడు మాత్రం ఎగురుతూనే ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, సో ఫైనలీ గుంటూరు కారం రివ్యూ ఇప్పుడు ఇవ్వబోతున్నా. ఇన్ని చూపించాను కదా. సో నాకేంటంటే నేను మామూలు మూవీ రివ్యూర్ని కాదు కాబట్టి ప్రతి వీడియోలో అసలు ఒకవేళ వేరే కంట్రీలో తిరిగితే ఆ కంట్రీలో ఆ సినిమాకి వెళ్ళడానికి మేము ఎలా వెళ్తున్నాము, ఆ థియేటర్ ఎలా ఉందనేది నేను చూపిస్తూ ఉంటాను. సో ఇక్కడ హైదరాబాద్ కాబట్టి నన్ను యాక్చువల్గా కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు, నువ్వు ఇంటర్నేషనల్ ఎన్ని వీడియోస్ తీసావు కానీ మీ ఇంట్లో కానీ ఇండియాలో కానీ మన వీడియోస్ తీసావంటే చేయలేదు కదా అనిపించింది. అందుకోసమే హైదరాబాద్లో ప్లస్ మన ఇంట్లో కూడా కొన్ని వీడియోస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో విషయం ఏంటి అని అంటే, గుంటూరు అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైఫ్ అక్కడ 5 years స్పెండ్ చేసింది. మా నాన్న అక్కడ వర్క్ చేశాడు. మా నాన్న అక్కడ వర్క్ చేస్తున్నప్పుడే, మా అమ్మతో పాటు అక్కడ మా నాన్న ఉన్నప్పుడే నేను అక్కడ మా అమ్మ కడుపులోకి రావడం జరిగింది. అఫ్కోర్స్ నేను పుట్టింది వరంగల్లో, కానీ నేను అక్కడ పురుడు పోసుకుంది మాత్రం గుంటూరు అనమాట. సో అలా నాకు గుంటూరుతో ఉన్న కనెక్షన్. సో రీసెంట్గా గుంటూరు కూడా వెళ్ళి రావడం జరిగింది. సో లీవింగ్ అసైడ్ ఆల్ దీస్ టాపిక్స్, గుంటూరు కారం. సో దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత అసలు నాకు ఏమి తేడా అనిపిస్తుంది అని కూడా చెప్తాను. సో ప్లస్ పాయింట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అల్టిమేట్, అబ్సల్యూట్లీ నో డౌట్. సో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కానీ లేదా దాంట్లో ఉండే ఆయన ఇచ్చే ప్రాస డైలాగులు కానీ వాటితో పాటు దీంట్లో ఉన్న
ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏంటి అని అంటే విపరీతమైన సెటారికల్ డైలాగ్స్ అనమాట. ఒక మాటకి ఇంకో మాట, ఒక మాటకి ఇంకో మాట, మాట మీద మాట, మాట మీద మాట, పంచు మీద పంచు. సో విపరీతంగా పంచుల మీద పంచులు అయితే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఆఫ్ కామెడీ. సో ఫస్ట్ హాఫ్ ఇస్ డెఫినెట్లీ a plus. And Trivikram direction, Trivikram dialogues are plus. And Mahesh Babu. So Mahesh Babu is looking awesome, dashing. And then Srilida is also as usual chala baagundi ammayi. And then dances aithe asalu cheppanavasam ledu. So Prabhudeva female version anpichalaga దీనిలో సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది, డు ప్రభుదేవా అని చెప్పేసి. సో ఫీమేల్ వర్షన్ అనిపించేలాగా అలా డాన్సెస్ చేసింది, చాలా బాగా చేసింది. షీఈస్ రియలీ లుకింగ్ గుడ్ అండ్ షీఈస్ ఎ వెరీ గుడ్ పేర్ ఫర్ మహేష్ బాబు. అండ్ దెన్ ఫస్ట్ హాఫ్ ఇస్ రియలీ గుడ్. సెకండ్ హాఫ్ కి మంచి హైపప్ చేసి పెట్టారు. సో సెకండ్ హాఫ్ లో ఎక్స్పెక్టెడ్ అ లాట్. సో సెకండ్ హాఫ్ లో ఎక్స్పెక్ట్ చేసిన దానికి మనకు మెయిన్ మైనస్ ఎక్కడ వచ్చింది అని అంటే, నాకు అనిపించింది ఏంటి అని అంటే ప్లాట్ పాయింట్. సో కాన్ఫ్లిక్ట్ అనేది స్టోరీలో చాలా లిమిటెడ్ ఉంది అండ్ విద్ ఇన్ ద ఫ్యామిలీ జరిగే స్టోరీ ఇది. సో చూసుకుంటే ఒక మనకి ఫ్యామిలీ స్టోరీ లాగా అనిపిస్తుంది, కాకపోతే ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చూసిన స్టోరీనేమో మళ్ళీ అదే ట్రీట్మెంట్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా మళ్ళీ క్లైమాక్స్ కూడా అతని మార్క్ డైలాగ్స్ తో బాగానే అనిపించింది. కానీ నాకు తెలిసి ఇది గుంటూరు కారం అనేది ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేయడం అనేది చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎందుకంటే ఈ టైంలో కాబట్టి మార్నింగ్ 5 o'clock కి కూడా, మార్నింగ్ 4 o'clock కి షో పెట్టినా కూడా ఖచ్చితంగా చూసేవాళ్ళము. సో అలా చూసాము. ఈ 4 days మాత్రం ఖచ్చితంగా నడుస్తుంది. కానీ లాంజివిటీ అనేది నేను చెప్పలేను. హనుమాన్ సినిమా నిన్న లాస్ట్ నైట్ చూసింది. ఇట్ ఈస్ అ లాంజివిటీ మూవీ. సో దానికి ఖచ్చితంగా లాంగ్ రన్ అనేది ఉంటుంది. దీనికి షార్ట్ రన్ ఉన్న క్విక్ రిటర్న్స్ అయితే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓవరాల్ గా నేను ఇచ్చేది 3 star రేటింగ్ దీనికి, 3 out of 5. So mainly for ravishing and excellent acting of Mahesh Babu. Mahesh Babu is looking awesome. So Mahesh Babu కోసం వెళ్ళాము. మహేష్ బాబు ఖచ్చితంగా మనల్ని డిసప్పాయింట్ చేయడు. ఆయన విటీ డైలాగ్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, సో మనం ఎట్లయితే కలేజా సినిమా ఫ్లాప్ అయినా సరే దానిలోని ప్రతి చాలా సీన్స్ ని, చాలా డైలాగ్స్ ని మనం మళ్ళీ చూస్తున్నాం. ఈ సినిమాలో కూడా చాలా సీన్స్ ని, చాలా డైలాగ్స్ ని చాలా సార్లు మళ్ళీ ప్లే చేస్తాము. కాకపోతే ఓవరాల్ గా సినిమా అనేది నాకైతే యావరేజ్ అనిపించింది. That's why I'm giving 3 out of 5. So this is my review about గుంటూరు కారం. సో ఎట్లా మనం మా ఇంట్లో చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మా కుక్కల్ని చూపించాం కదా, అలాగే ఐ షో యూ మై ప్యారెట్స్. సో ఇక్కడ మా ప్యారెట్స్ ని చూడండి, ఇన్ని ప్యారెట్స్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో 5 pairs, దీంట్లో ఒక పేరు. సో ఇవన్నీ లవ్ బర్డ్స్ అనమాట. అయితే దీంట్లో లవ్ బర్డ్స్ వీటితో పాటు ఈ రామచిలుకతో పాటు కాక్టైల్స్ ని కూడా పెట్టాము. కానీ ఈ రామచిలుకలు అవి ఎంత స్వార్థపరులు అంటే వాటిని ముక్కుతో కొట్టి మరి చంపేస్తాయి. కాక్టైల్స్ ని బతకలివ్వలేదు. కాక్టైల్స్ ఓన్లీ వీటితో మాత్రమే బతుకుతాయని చెప్పేసి అన్నారు. అందుకోసం ఈ 2 కలిపి పెట్టాము. కానీ దీంట్లో చూడండి 5 set of different pairs of parrots ఉన్నాయి. అవి మాత్రం అన్ని కలిసి బతుకుతున్నాయి, హ్యాపీగా ఉన్నాయి. సో ఇది మా పార్కింగ్ ఏరియా. సో ఇది మా కారు. ఇంతకుముందు మీరు ఆల్రెడీ నేను కార్ డ్రైవింగ్ చేసి చూసాను. సో దిస్ ఇస్ మై కార్. సో ఇది మా ఇల్లు. పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ లో మేము ఉంటాం అనమాట. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ నౌ అండ్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. సో ఈ రోజు నేను ఢిల్లీకి బయలుదేరుతున్నాను. ఢిల్లీ నుంచి అజర్బైజాన్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ ఆర్కే. టేక్ కేర్.